న్యూస్ సమాచారంలో కూడా రంగరాజన్ గారే దాడి చేయించారని వాళ్ళు వేస్తా ఉన్నారు. మీరు ఏమంటారు? రంగరాజన్ గారే చేసి ఉంటారని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. 2:55 నేను అటెండెన్స్ ఆయనకి చెప్పేసిన తర్వాత ఐఓను కలవాలన్నారు. ఐఓని కలిసిన తర్వాత ఆయన ఒక అరగంట సేపు మాట్లాడారు. తర్వాత సిఐ గారు మీతో మాట్లాడతానన్నారు. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో మాట్లాడి రంగరాజన్ గారు మీ మీద కొత్త కేసు పెట్టారు. 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే ఓవైసీ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ చంపేస్తాను అన్నాడని, అలా అన్నా కూడా ఆయన శిక్ష పడలేదని, ఇది మన న్యాయ వ్యవస్థ దుస్థితి, ఇట్లా మీరు చేసిన తీరు అనేది హిందువుల్ని రెచ్చగొట్టి హిందువుల్ని అటువైపు గొడవకు పురుగులిపోయే విధంగా ఉంది అని రంగరాజన్ గారు కంప్లైంట్ ఇచ్చారు. రెండోది ఆయనకి డిఫేమేషన్ కింద కూడా అవుతుందని కంప్లైంట్ ఇచ్చారు. కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ నోటీస్ కూడా మీరు తీసుకోండి అంటే నోటీస్ తీసుకుని రిసీవ్డ్ అండ్ ప్రొటెస్టెడ్ అని రాసి సంతకం పెట్టి నోటీస్ తీసుకున్నానండి నేను.